తెలంగాణ ప్రజలందరికీ కూడా నమస్కారం. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. ఏంటంటే ఇక మా దగ్గర భూములు మంచము, దళితులకు గిరిజనులకు మా దగ్గర ఇయ్యనికి భూములు లేవు, ఆ రోజు మేము ఇచ్చినాం కానీ ఈరోజు మాత్రం మేము ఇయ్యము అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఒకసారి ఆయన ఏం చెప్పిండు ఒకసారి మీరు వినండి. ఇవాళ దళితులకు గిరిజనులకు నా సూచన ఒక్కటే, ఆనాడు ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ సంక్షేమము అభివృద్ధిలో ఒక విధానాన్ని తీసుకున్నది. ఆ శకం ముగిసింది. ఇవాళ నిజంగా నాకు మీకు భూములు ఇవ్వాలన్నా ఈ ప్రభుత్వం దగ్గర ఆ శకం ముగిసింది అని నేను అంటున్నా. మరి ఆ శకం ఉంటే అప్పటి కాంగ్రెస్ ఉంటే ఓటుకు నోటు దొంగవైన నువ్వు ముఖ్యమంత్రి ఎందుకు అయ్యదు? ఆ కాంగ్రెస్ ఉంటే ఆ శకం ముగిసింది కాబట్టే నీయాసొంటోళ్ళు కూడా ముఖ్యమంత్రులు అవుతుంటారు. ఇలా పార్టీ మారినోళ్ళు మహేష్ కుమార్ గౌడ్ అని అంటే టీడీపీకి పోయి వచ్చిన ఆయన పీసీసీ ప్రెసిడెంట్ అయినంటే ఈరోజు ఆ పార్టీ విధంగా మారింది కాబట్టే ఇట్లా అయిండు. దాదాపు 3-4 సార్లు ఎంపీ టికెట్ ఎమ్మెల్యే టికెట్ తీసుకున్నాడు మహేష్ గౌడ్ అన్న. ఆడు ఓడిపోయాడు. 2004లో టీడీపీకి పోయాడు, తెలుగుదేశం పోయాడు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చినాక మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు. వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి టికెట్ తీసుకుండు, మళ్ళీ ఓడిపోయాడు. అట్లా ఆయన అసంటోడు పీసీసీ ప్రెసిడెంట్ అవుడు, నీ అసంటోడు ముఖ్యమంత్రి అయింది అని అంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ 2017లో చేరినావు, రెడ్ హ్యాండ్గా ఓటుకు నోటు చేసేటప్పుడు దొరికినావు నువ్వు. నిన్ను ముఖ్యమంత్రి చేస్తా అని కాంగ్రెస్ వాడు ఎవ్వడు కూడా కళ్ళ కూడా అనుకోలే. అసంటోనివి నీవు కాంగ్రెస్ పార్టీలో నీవు ముఖ్యమంత్రి అయినవనంటే 101% నీ అసలు అయినారు. కాబట్టి ఈరోజు ఈ చరిత్ర మీదంతా భూములు గుంజుకునే చరిత్ర, మీది భూములు అమ్ముకునే చరిత్ర. ఇప్పుడు దళితుల గిరిజనుల భూములు గుంజుకుంటుండ్రు, భూములు అమ్ముకుంటుండ్రు. లగిచర్లో కానీ ఇప్పుడు నువ్వు పెడుతున్న ఫోర్త్ సిటీలో కానీ ఎంతమంది ఎస్సీల భూములు గుంజుకున్నావు? సిగ్గు లేకుండా నువ్వు చెప్తున్నావు, ఇంకా మాట్లాడుతున్నావు. ఎంతమంది ఎస్సీ ఎస్టీల భూములు గుంజుకున్నావు? ఈరోజు ఎస్ఐన్ భూములు ఎన్ని గుంజుకున్నావు? కేసీఆర్ ఎన్ని గుంజుకున్నాడు? కేసీఆర్ గారు నువ్వు కానీ ఈరోజు తెలంగాణ ఏర్పడిన తర్వాత జరుగుతున్నట్టు దరిద్రం ఇది. గిరిజనులై మన ట్రైబల్స్, దళితులై, గిరిజనుల వీళ్ళందరి భూములు నువ్వు వచ్చినాక తెలంగాణ ఏర్పడ్డాక నీ కేసీఆర్ మీరు అందరు కలిసి గుంజుకుంటున్నాయి భూములు. ఇవి గుంజు ఈరోజు ఇండస్ట్రియలైజేషన్ పేరుతోని పెద్ద పెద్ద బహుళజాతి కంపెనీలు వస్తున్నాయి, అవి కట్టియనిక అని చెప్పి వాటి ముసుగులో ఈరోజు మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. ఈరోజు లియోనియాలో ఎన్ని ఎస్ఐడ్ భూములు ఉన్నాయి? ఎంతమంది ఎస్సీ భూములు ఉన్నాయి? ఈరోజు కాళేశ్వర కింద ఎంతమంది ఎస్సీ భూములు ఉన్నాయి, ఎస్ఐడ్ భూములు ఉన్నాయి? ఈరోజు వెస్టర్న్ కన్స్ట్రక్షన్స్ ఎవరైతే రంజిత్ రెడ్డిని మున్సిపల్ మినిస్టర్ చేస్తానో ఆయన దగ్గర ఎన్ని భూములు ఉన్నాయి? ఈరోజు వెస్టర్న్లో ఎంత సెటిల్మెంట్ అయింది? అక్కడ ఎన్ని భూములు ఉన్నాయి? గిరిజనుల భూములు ఉన్నాయి. ఈరోజు ఫార్మాసిటీ కోసం ఎంతమంది గిరిజనులై దళితుల భూములు గుంజుకున్నారు ఆల్రెడీ. అవి మళ్ళీ నువ్వు అక్కడ ఫార్మా కంపెనీ పెట్టకుండా ఈరోజు ఫోర్త్ సిటీ అని దుకాణం పెట్టి అక్కడ మళ్ళీ ఆ భూములు మళ్ళీ కట్టినప్పుడు ఇండస్ట్రీలు పెట్టినప్పుడు వాళ్ళ భూములు వాళ్ళ వాపస్ ఇవ్వాలి కదా. ఇలాంటి వాళ్ళకి మీరు ఎందుకు ఇస్తలేరు? ఈరోజు అవి కోట్ల విలువ చేస్తాయి. మీరు ఇచ్చేది లక్షలలో కూడా వాళ్ళకు లక్షల రూపాయలలో మీరు వాళ్ళకి ఇచ్చే పరిస్థితి. ఆ పైసలతో ఆ భూములలో మీరు రియల్ ఎస్టేట్ చేసుకుంటారు, దందాలు చేసుకుంటారు మీరు ఈరోజు. కాబట్టి ఆ రోజు అప్పటి కాలం ప్రకారం అప్పుడు ఇచ్చిందంటే అప్పటి కాలంలో వాళ్లకు వీళ్ళ పైన ప్రేమ ఉండే, మక్కువ ఉండే, వీళ్ళకి ఏదో చేద్దామని ఉండే. కాబట్టి ఆ రోజు నాలాంటి వారు కూడా కాంగ్రెస్ పార్టీలో మేము చేరడానికి గల ప్రధాన కారణం ఏంటంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ వేరు. ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ అప్పుడు బంగారు లక్ష్మణ్ అంటే ఆయన పైసలు తీసుకుంటే అప్పుడు దొరికిండు అని చెప్పేసి ఆయన ఉరిదీసి ఆయన రాజకీయంగా ఉరిదీసేదాకా ఎంబడి పడ్డారు వాళ్ళు. అదే కాంగ్రెస్ పార్టీ. ఈరోజు నువ్వు ఓటుకు నోటు రెడ్ హ్యాండ్ దొరికినవి నిన్నేమో తీసుకుపోయి ముఖ్యమంత్రి చేసి నీ అంత మొగోళ్ళు లేడని చెప్పి చేశారు. ఈరోజు రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు నన్ను కలవనికి వాళ్ళు ఉబిలూరే పరిస్థితి ఉన్నది. అంటే ఐడియాలజీ అక్కడికి దిగజారింది. నేను కలవాలంటే ఎందుకంటే పైసలు తెచ్చిస్తావని. ఈరోజు కేసీ వేణుగోపాల్కి ఒక ఛానల్, ఆయన ముఖ్యమంత్రి ఒక ఛానల్ తయారైపోయింది. అంటే ఈరోజు లాబింగ్లు ఇక్కడ ఒక్కడని నేను ఇష్టపడుతుండా, ఒక్కడని లైక్ చేస్తుండా? రాజగోపాల్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ అన్నాడు, 10 ఏళ్ళ ముఖ్యమంత్రి ఉంటే ఇప్పుడే నేను
ఒకరు నన్ను వాట్సాప్లో చేసి జర ఈ సబ్జెక్ట్ పాయింట్ మాట్లాడన్నానంటే నేను తీసిన మళ్ళీ సీఎం అవుతాడు 10 ఏళ్ళు ఉంటాడు. మేము కష్టపడితే రేవంత్ సీఎం అయ్యిండు కరెక్టు. ఇప్పుడు అహంకారంతో అహంకారం కాదు ఫకర్తో మాట్లాడుతాడు. మామూలు ఫకర్ కాదు, అర్థమైందా? ఫకరు దొంగకే అంత ఫకర్ ఉంటే కష్టపడేటోళ్ళు మనకెంత ఫకర్ ఉండాలి, అర్థమైందా? 10 ఏళ్ళు నేనే సీఎం అని చెప్పుకోవడం, రాహుల్ను కాంగ్రెస్ను అవమానపరచడమే. తెలంగాణలో ఇంకా చంద్రబాబు మనుషులు ఆయనదే నడుస్తుంది పెత్తనం, ఆయనదే పెత్తనం నడుస్తుంది ఈరోజు. ఆంధ్ర పెత్తనం రాజ్యమే నడుస్తుంది. ఇది రాహుల్ కాంగ్రెసా, రేవంత్ కాంగ్రెసా, రాజగోపాల్ సంచలన వాక్యాలు అని చెప్పి మన ఇవాళ ఒక మిత్రుడు పంపినాను జర ఇది మాట్లాడమని బ్రదర్ అని. రేవంత్ రెడ్డి ఏ పార్టీ నుండి మరోసారి ముఖ్యమంత్రి అవుతారో చెప్పాలని మునుగోడు ఎమ్మెల్యే కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కరెక్ట్ దొరికింది నీకు. రాజగోపాల్ రెడ్డి అన్న కరెక్ట్ లీడర్, కరెక్ట్గా నీకు ఫిట్టింగ్ మాస్టర్ అంటే ఆయన్నే. ఇక నేను కరెక్ట్ ఫిక్స్ చేయగలిగేది ఈ తెలంగాణ ఆయన్నే, అన్కాంప్రమైజ్డ్గా, అర్థమైందా? ఇసోంటి వాళ్ళను ముఖ్యమంత్రిని చేస్తే బాగుండు. అసలు రేవంత్ రెడ్డి అసంటోనికి ఇచ్చే బదులు రాజగోపాల్ రెడ్డి అసంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే ఇవాళ బెండు తీసు కొద్దో గొప్ప తెలంగాణ కొంచెం ముందు పోయే క్రమం అవకాశం ఉండు, తెలంగాణ కొంచెం బాగుపడే. ఈ దొంగను తీసుకొని వచ్చి బాజాప్తా మేము ఆ రోజు భూములు ఇచ్చినాం, ఈరోజు అప్పటి కాంగ్రెస్ కాదు ఇప్పటి కాంగ్రెస్ అని అంటే ఈరోజు ఇంతకు మించిన దరిద్రం ఏమున్నా చెప్పండి? అసలు స్టేట్మెంట్ ఇచ్చే కాడికి మేము భూములు పంచాం, ఎస్సీ ఎస్టీ సప్లాన్ మొత్తం ఈరోజు నువ్వు వాళ్ళకు ఖర్చు పెడుతున్నావా? దాన్ని మండించిన గతంలో కేసీఆర్ గారు మిషన్ భగీరథకు, సన్న బియ్యానికి, అన్నిటికీ, అన్ని కాళేశ్వరంకు అన్నిటికీ ఆయనే ఈ పైసలే డైవర్ట్ చేశారు. దాని మీద నేను కేసు కూడా వేయడం జరిగింది. ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు మొత్తం డైవర్ట్ చేశారు. మరి ఇలా నువ్వేం చేస్తున్నావు? నువ్వు డైవర్ట్ చేస్తలేవా? మొత్తం వాళ్ళకి ఖర్చు పెడుతున్నావా? ఈరోజు ఇప్పటిదాకా నువ్వు కొత్త భూములు ఏమి ఇయ్యకు. ఒకటే చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారు నువ్వు కొత్త భూములు దళితులకు ఏమి ఇయ్యకు. ఇప్పటిదాకా తీసుకున్న భూములు వాపసి, ఇప్పటిదాకా నువ్వు ఎస్ఐండ్ భూములు, ఎస్సీ ఎస్టీ భూములు ప్రభుత్వం ఏవైతే వాళ్ళకి ఇచ్చిందో కేసీఆర్ కాలంకి వెళ్ళి గుంజుకున్న భూములు మొత్తం ఇప్పటి వరకు నువ్వు ఇండస్ట్రియలైజేషన్ పేరుతోని, కొత్త కంపెనీల పేరుతోని నువ్వు ఎన్ని ఎకరాల భూములు తీసుకుంటున్నా ఆ భూములు వెంటనే వాళ్ళ మళ్ళీ రిటర్న్ ఇవ్వమని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. ఎవరి భూములు వాళ్ళకి ఇచ్చేసి. కాబట్టి మీరంతా దొంగలు. ఈరోజు భూములు గుంజుకున్నాడు తప్ప, గుంజుకొని అమ్ముకున్నాడు తప్ప తెల్లారి వరకు నీకు వేరే పనే లేదు, వేరే ఇదే లేదు. ఎందుకంటే మీరు దొంగలు కాబట్టి మీరు ఇతరుల భూములు ఇచ్చే అవకాశాలు లేవు, వాళ్ళని ఆదుకునే పరిస్థితి లేదు. ఇది పరిస్థితి. దయచేసి ఇంతవరకు బక్క జడ్సన్ ఫ్యాక్ట్స్ సబ్స్క్రైబ్ కానీ వారు సబ్స్క్రైబ్ కండి. దయచేసి ఛానల్లో సాధ్యమైనంత వరకు షేర్ చేయండి. ఈ వీడియో కూడా మీరు రేవంత్ రెడ్డి చేరేంత వరకు ఆయన దొంగ పాలన నడుస్తుంది. ఆయన దొంగన సంగతి ఆయనకు తెలపాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.